ఈరోజు మీ ముందు బిజినెస్ ఆంటర్ప్రెన్యూర్గా మీ ముందున్నాను. థ్యాంక్ యూ మై గ్రేట్ అప్లయన్స్ అండ్ గ్రేట్ విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. నాకు ఈరోజు మీ అందరినీ ఇక్కడ చూడడం చాలా హ్యాపీగా ఉందండి. మీ అందరినీ కలవడానికి వచ్చినట్లుంది. మీ అందరికీ చెప్పేది ఒకటే విషయం అండి. ఈరోజు మనం ఈ మీటింగ్కి ఎందుకు వచ్చినాము అనేది మీకంటూ ఒక క్లారిటీ ఉందా? క్వశ్చన్ మార్క్ వేసుకోండి. మీరు ఈరోజు మనము ఒక 5,000 ఖర్చు పెట్టి ఈ మీటింగ్కి ఎందుకు వచ్చినాము? మనము మన లైఫ్లో ఏవైతే కష్టాలు ఉన్నాయో అవన్నీ మన లైఫ్ టైం ఉండకుండా వాటికి సొల్యూషన్ మనకి ఇక్కడ దొరుకుతుందని హోప్ మీ అప్లైంట్ ఉండడం చేత మిమ్మల్ని ఈరోజు ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసిండ్రు. ఓకేనా? ఈ ప్రోగ్రాంలో లీడర్స్ ఏదైతే విషయాలు చెప్తారో మీరు పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు పాయింట్స్ నోట్స్ వేసుకోవడం వల్ల ఒక్కొక్క పాయింట్కి ఒక్కొక్క నోటు లెక్క పెట్టినట్టు వచ్చే సంవత్సరం కంతా మీ లైఫ్లో నోట్ల వర్షం కురుస్తుంది. మాకు బిజినెస్ నాలెడ్జ్ లేకుండే బిజినెస్లోకి రాకముందు అసలు ఇటువంటి నెట్వర్క్ ఫీల్డ్ నుంచి మేము రాలేదు. ఎక్కడో మారుమూల గ్రామాలలో పుట్టిన వాళ్ళని ఈరోజు ఇంత స్టేజ్కి పరిచయం చేసింది విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అండ్ మా లైఫ్లో అసలు ఏ డ్రీమ్స్ ఫుల్ఫిల్ కాలేకుండే, అసలు డ్రీమ్స్ అంటే ఏంటియో కూడా తెలియకుండే, డ్రీమ్ని ఇట్లా డ్రీమ్ చేయాలని కూడా తెలియకుండే. మా గ్రేట్ అప్లైన్ ఒకరోజు మా సలీం సార్ మా ఇంటికి వచ్చి మాకు డ్రీమ్స్ గురించి చెప్తే మేము ఆ రోజు మా డ్రీమ్స్ని మేము తీయడం జరిగింది. ఇట్లా ఉంటాయి ఆ డ్రీమ్స్ అని చెప్పేసి ప్రతి ఒక్క లీడర్ కూడా మీకేం డ్రీమ్స్ ఈరోజు ఈ మీటింగ్కి వచ్చిరు, నాలెడ్జ్ తీసుకున్నారు, మీకు ఏమేమి కావాలని చెప్పేసి ఈరోజు రాత్రి నిద్ర పోకుండా కూర్చొని మీరు వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరెవరైతే ఈ మీటింగ్కి వచ్చిరో మీ డ్రీమ్ చార్ట్ ప్రిపేర్ చేయండి. మీకేం కావాలి? మీకు బంగారం కావాలా, కార్ కావాలా, ఇల్లు కావాలా, మీకేం కావాలి? లైఫ్లో మనం ఏది కోరుకుంటే అది ఇవ్వడానికి విశ్వం అనేది సిద్ధంగా ఉంది. మీరు మరి కోరుకుంటారా కోరుకోరా, మీకు కావాలా వద్దా అనేది మీ నిర్ణయం మీద ఆధారపడింది. మనం కోరుకుంటే మాత్రం 100% సక్సెస్ అవుతుంది. అండ్ డ్రీమ్ చార్ట్ రాయండి, దాన్ని పాజిటివ్గా విజువలైజేషన్ చేయండి. అండ్ మీ డ్రీమ్స్ అన్నీ ఇక్కడ నుంచి ఫుల్ఫిల్ అవుతాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడైనా కూడా మన ప్రాబ్లమ్స్ పోవడానికి పని చేస్తాము, కానీ ఆ ప్రాబ్లమ్స్కి మీరు ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోకుండా సొల్యూషన్ని వెతకండి. వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి పని చేయండి. అండ్ 2-3 సంవత్సరాల్లో షార్ట్ టైంలో మీరు ఇద్దరు కలిసి వర్క్ చేసినట్టయితే తొందరగా సక్సెస్ అనేది తీసుకోవచ్చు. గోల్డ్ కానీ, మీ పిల్లల ఎడ్యుకేషన్ కానీ, లగ్జరీ లైఫ్ స్టైల్ని మీకు ఎంజాయ్ చేసే వయస్సు ఉన్నప్పుడే ఎంజాయ్ చేయొచ్చు అన్ని విధాలుగా. అండ్ మేము కంపెనీ నుంచి మొన్న దుబాయ్ ట్రిప్ వెళ్ళొచ్చాము, స్టార్ క్రూజ్ ట్రిప్ వెళ్ళాము. మనం 60 ఏళ్ళ వయసులో 70 ఏళ్ళ వయసులో కూడా వెళ్ళొచ్చు, కానీ తిరగలేము. కూర్చున్న దగ్గర నుంచే చూడాలి, రావాలి. అట్లా మనం ఈ బిజినెస్లో మీరు ఎంత సంపాదించి అంత తక్కువ టైంలో ఫ్రీ అవ్వాలి, మంచి లగ్జరీ లైఫ్ని లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషయాలను మాత్రం నోట్ చేసుకోవడం మర్చిపోకండి. ఎవరెవరైతే నోట్ చేసుకుంటారో అక్షరాల నెక్స్ట్ ఇయర్ వరకు ప్రతి నెల ₹1,00,000 నోట్లు లెక్క పెడతారు. ఈరోజు మీ ముందు బిజినెస్ ఆంటర్ప్రెన్యూర్గా మీ ముందున్నాను. థ్యాంక్ యూ మై గ్రేట్ అప్లయన్స్ అండ్ గ్రేట్ విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. నాకు ఈరోజు మీ అందరినీ ఇక్కడ చూడడం చాలా హ్యాపీగా ఉందండి. మీ అందరినీ కలవడానికి వచ్చినట్లుంది. మీ అందరికీ చెప్పేది ఒకటే విషయం అండి. ఈరోజు మనం ఈ మీటింగ్కి ఎందుకు వచ్చినాము అనేది మీకంటూ ఒక క్లారిటీ ఉందా? క్వశ్చన్ మార్క్ వేసుకోండి. మీరు ఈరోజు మనము ఒక 5,000 ఖర్చు పెట్టి ఈ మీటింగ్కి ఎందుకు వచ్చినాము? మనము మన లైఫ్లో ఏవైతే కష్టాలు ఉన్నాయో అవన్నీ మన లైఫ్ టైం ఉండకుండా వాటికి సొల్యూషన్ మనకి ఇక్కడ దొరుకుతుందని హోప్ మీ అప్లైంట్ ఉండడం చేత మిమ్మల్ని ఈరోజు ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసిండ్రు. ఓకేనా? ఈ ప్రోగ్రాంలో లీడర్స్ ఏదైతే విషయాలు చెప్తారో మీరు పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకోవాలి.
ఇక్కడ మీరు పాయింట్స్ నోట్స్ వేసుకోవడం వల్ల ఒక్కొక్క పాయింట్కి ఒక్కొక్క నోట్లు లెక్క పెట్టినట్టు వచ్చే సంవత్సరం కంతా మీ లైఫ్లో నోట్ల వర్షం కురుస్తుంది. మాకు బిజినెస్ నాలెడ్జ్ లేకుండే బిజినెస్లోకి రాకముందు అసలు ఇటువంటి నెట్వర్క్ ఫీల్డ్ నుంచి మేము రాలేదు. ఎక్కడో మారుమూల గ్రామాలలో పుట్టిన వాళ్ళని ఈరోజు ఇంత స్టేజ్కి పరిచయం చేసింది విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అండ్ మా లైఫ్లో అసలు ఏ డ్రీమ్స్ ఫుల్ఫిల్ కాలేకుండే, అసలు డ్రీమ్స్ అంటే ఏంటియో కూడా తెలియకుండే, డ్రీమ్ని ఇట్లా డ్రీమ్ చేయాలని కూడా తెలియకుండే. మా గ్రేట్ అప్లైన్ ఒకరోజు మా సలీం సార్ మా ఇంటికి వచ్చి మా డ్రీమ్స్ గురించి చెప్తే మేము ఆ రోజు మా డ్రీమ్స్ని మేము తీయడం జరిగింది. ఇట్లా ఉంటాయి ఆ డ్రీమ్స్ అని చెప్పేసి ప్రతి ఒక్క లీడర్ కూడా మీకేం డ్రీమ్స్ ఈరోజు ఈ మీటింగ్కి వచ్చిర్రు, నాలెడ్జ్ తీసుకున్నారు, మీకేమేమి కావాలని చెప్పేసి ఈరోజు రాత్రి నిద్ర పోకుండా కూర్చొని మీరు వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరెవరైతే ఈ మీటింగ్కి వచ్చిరో మీ డ్రీమ్ చార్ట్ ప్రిపేర్ చేయండి. మీకేం కావాలి? మీకు బంగారం కావాలా, కార్ కావాలా, ఇల్లు కావాలా, మీకేం కావాలి? లైఫ్లో మనం ఏది కోరుకుంటే అది ఇవ్వడానికి విశ్వం అనేది సిద్ధంగా ఉంది. మీరు మరి కోరుకుంటారా కోరుకోరా, మీకు కావాలా వద్దా అనేది మీ నిర్ణయం మీద ఆధారపడింది. మనం కోరుకుంటే మాత్రం 100% సక్సెస్ అవుతుంది. అండ్ డ్రీమ్ చార్ట్ రాయండి, దాన్ని పాజిటివ్గా విజువలైజేషన్ చేయండి. అండ్ మీ డ్రీమ్స్ అన్నీ ఇక్కడ నుంచి ఫుల్ఫిల్ అవుతాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడైనా కూడా మన ప్రాబ్లమ్స్ పోవడానికి పని చేస్తాము, కానీ ఆ ప్రాబ్లమ్స్కి మీరు ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోకుండా సొల్యూషన్ని వెతకండి. వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి పని చేయండి. అండ్ 2-3 సంవత్సరాల్లో షార్ట్ టైంలో మీరు ఇద్దరు కలిసి వర్క్ చేసినట్టయితే తొందరగా సక్సెస్ అనేది తీసుకోవచ్చు. గోల్డ్ కానీ, మీ పిల్లల ఎడ్యుకేషన్ కానీ, లగ్జరీ లైఫ్ స్టైల్ని మీకు ఎంజాయ్ చేసే వయస్సు ఉన్నప్పుడే ఎంజాయ్ చేయొచ్చు అన్ని విధాలుగా. అండ్ మేము కంపెనీ నుంచి మొన్న దుబాయ్ ట్రిప్ వెళ్ళొచ్చాము, స్టార్ క్రూజ్ ట్రిప్ వెళ్ళాము. మనం 60 ఏళ్ళ వయసులో 70 ఏళ్ళ వయసులో కూడా వెళ్ళొచ్చు, కానీ తిరగలేము. కూర్చున్న దగ్గర నుంచే చూడాలి, రావాలి. అట్లా మనం ఈ బిజినెస్లో మీరు ఎంత సంపాదించి అంత తక్కువ టైంలో ఫ్రీ అవ్వాలి, మంచి లగ్జరీ లైఫ్ని లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషయాలను మాత్రం నోట్ చేసుకోవడం మర్చిపోకండి. ఎవరెవరైతే నోట్ చేసుకుంటారో అక్షరాల నెక్స్ట్ ఇయర్ వరకు ప్రతి నెల ₹1,00,000 నోట్లు లెక్క పెడతారు. నడుచుకుంటా స్వర్గంలోకి వెళ్ళిందంట. ఆయనకు తెలియదు స్వర్గం పోవాలంటే ఏం చేయాలి. ఎవరైనా పోయిరా చచ్చిపోవాలని చెప్తున్నారు. నో ప్రాబ్లం. నడుచుకుంటా స్వర్గంలోకి వెళ్ళిందంట. ఆయనకు తెలియదు స్వర్గం అని. నడిచినట్టు చలిసిపోయినట్టు గిట్ట ఎండాకాలం ఒక చెట్టు మర్రి చెట్టు కనబట్టి దాని కింద కూర్చున్నాడు. అబ్బా జరంత ఆకలి అవుతుందో మనం దొరికితే బాగుండు అనుకున్నాగానే స్వర్గం కాదు అది, పంచ పరిమాణాలు వచ్చినాయి. వేడివేడిగా తిన్నాడు. తినగానే ఏమొస్తుంది మనకు? అందరికి అదే పని చేస్తారు కాబట్టి ₹1,00,000. ఆయన కూడా అదే వచ్చింది, మీకు వచ్చింది. నిద్ర వచ్చింది, ఇట్లా ఒరుగుదాం నిద్ర వస్తుంది అనగానే అదేమంటారు పరుపు వచ్చేసింది. ఇంతసేపు పాజిటివ్గా ఆలోచన చేసిన ఆయన ఉన్నట్టు నెగిటివ్ ఆలోచన చేసింది. ఏమని? నేను అనుకున్నవన్నీ జరుగుతున్నాయి, దయ్యం వచ్చి నన్ను చంపేస్తా అనుకున్నాడు. పుట్టుకున్న దయ్యం వచ్చి చంపేసిన స్వర్గం కదా అనుకున్నది జరగాలి కదా. మీరు నడుచుకుంటూ వచ్చిన స్వర్గం వెస్టీజ్ అని చెప్తా. హలో, మీరు ఏది అనుకుంటే గదే జరుగుతుంది. బిజినెస్ అవుతుందా? అవుతుంది. మూమెంట్ వస్తుందా? వస్తుంది. కారుగా వస్తుందా? వస్తుంది. బెంచ్ వస్తుందా? వస్తుంది. రాదంటే రాదు. ఎవరి రాదంటే ఎవరు. ఏది అనుకుంటే జరుగుతుంది. ఇదే స్వర్గం అంటే ఏదో కదా. అర్థమవుతుందా? థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు ఆర్ యూ ఎక్సైటెడ్? నేను అడిగితే కానీ ఎక్సైట్మెంట్ కదా. ఎస్, నేను మీకు ఒక మంచి మంత్రం చెప్పడానికి వచ్చాను. జనాలు చెప్పినట్లే మీ కింద జాయిన్ అవ్వాలని ఉందా? మీరు చెప్పంగానే జాయిన్ అవ్వాలని ఉందా? సో అదే మంత్రం చెప్పడానికి వచ్చిన. చెప్పమంటారా? సో నా టాపిక్ వచ్చేసి మూమెంటం ఎట్లా క్రియేట్ చేయాలి. మనం ఓన్గా సార్ నాకు ఎవరు చెప్తే వినట్లేదు, నేను మూమెంటం ఎట్లా క్రియేట్ చేయాలి, నాకు స్పీడ్గా చెక్ రావాలి, నాకు స్పీడ్గా కార్ రావాలి,
అని ఎంతమందికి ఉన్నది? అందరికి ఉన్నది. సో నేను చెప్పే మంత్రం రోజు పాటించండి, తొందరగా వచ్చేస్తుంది. సో చెప్పమంటారా? నాకు ఈ పాయింట్ చెప్పమన్నప్పుడు నాకు జాయిన్ అయిన కొత్తలో నాకు ఇది ఒక్క మంత్రం చాలు సార్, వేరే విన్నింగ్ టీం అవసరం లేదు, వెస్టీజ్ అవసరం లేదు అనిపించింది. అర్థమైందా? ఇది ఒక్క మంత్రం చెప్పు సార్, ఇక వేరే ఏమవుతుంది, నాకు ఇది వస్తే చాలా పైసలు ఆటోమేటిక్ వస్తుంది అనిపించింది. అదే చెప్తున్నాను మీకు, చెప్పమంటారా? సో నేను మూమెంటం గురించి అంటే నేను పర్సనల్గా చెప్తున్నాను. మూమెంటం అనేది ఎప్పుడైనా సరే అప్లైన్ వల్లనో డౌన్ లైన్ వల్లనో దానివల్లనో వస్తుందని నేను అనుకోలేదు. నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు నేను చూశాను, దాని తర్వాత నేను నేర్చుకున్న తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే మూమెంటం అనేది 100% నా వల్లనే వస్తుంది కానీ వేరే వాళ్ళ వల్ల రాదని నాకు అర్థమైంది. హలో, నా వల్లనే మూమెంట్ వస్తుంది, వేరే వాళ్ళ వల్ల రాదు. ఎట్లా అంటే నేను అప్పుడు నాకు ఏమర్థమైందంటే నేను ఒక వెస్టీజ్లో జాయిన్ అయ్యాను, విన్నింగ్ టీంలో జాయిన్ అయిన తర్వాత ప్లాన్ చెప్పి ఒక గ్రూప్లో ఫోటో ఇవ్వట్లేదు, లేకపోతే జూమ్కి అటెండ్ కావట్లేదు, నేను మీటింగ్ అటెండ్ కావట్లేదు. కానీ నా కింద అందరూ వచ్చి జాయిన్ కావాలని నేను కోరుకుంటున్నాను. నా సొంతం చెల్లెలైనా మా సొంతం అన్నైనా మా వాడు నన్ను జాయిన్ చేసిండు, కానీ ఏడ కనబడతలేడు అని చెప్పేసి రాలేదు స్టార్టింగ్లో. నాకు అర్థమైంది ఏంటంటే ఎవరైనా సరే ఆయన యాక్టివ్గా పనిచేస్తుంటే నాకు మన వాళ్ళైనా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా నాకు కింద వచ్చి జాయిన్ అవుతారు. సో నేను పని చేయకుండా ఉంటే వాళ్ళు వచ్చి ఎట్లా జాయిన్ అవుతారని నాకు అప్పుడు అర్థమైంది. సో కాబట్టి నేను ఏం డిసైడ్ అయినంటే నేను మార్నింగ్ లేవగానే సీడీ వింటా కదా, ఆ సీడీ వినగానే నేను ఒక చిన్న ఆడియో రికార్డ్ చేసి ఏదైతే గ్రూప్లు ఉన్నానో ఆ గ్రూప్లో వేస్తాను. నేను ఈరోజు ఈ సీడీ విన్నాను, నాకు చాలా నచ్చింది, ఈరోజు ఈ సీడీలో ఈ పాయింట్ నచ్చింది అని చెప్పేసి నా గ్రూప్లో ఇస్తాను. నా టీం మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గ్రూప్లో ఆ ఆడియో విని లేకపోతే ఆ ఫోటో చూసి వాళ్ళకి ఏమనిపిస్తుంది, అరే ఇదేదో బాగున్నట్టుంది, నేను మిస్ అయినాను అనుకుంటారా అనుకోరా? ఎసార్ను దాని తర్వాత నేను ఎక్కడికైతే ప్లాన్లకు వెళ్తున్నానో అప్పుడు నేను ఫుల్ డ్రెస్ కోడ్లో ఉండి ఫుల్ ఎక్సైట్మెంట్తో, ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి, 100% డ్రెస్ కోడ్ ఉండాలి, 100% ఎక్సైట్మెంట్తో నేను వెళ్ళి ప్లాన్ల మీద ప్లాన్లు చేసి గ్రూప్లలో ఫోటోలు పెడుతున్నా. మా చెల్లెకి చెప్పిన ఆయన వినలేదు, వాళ్ళ చుట్టాలతో పోయి నేను ఫోటోలు పెడుతున్నా, మా అన్నతో పోయి ఫోటో పెడుతున్నా, మా పెద్దమ్మతో పోయి ఫోటో పెడుతున్నా, వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళి ఫోటో పెడుతున్నా. అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఇంట్లో కూర్చున్న వాళ్ళకి నిజం చెప్పండి, హలో నాకు తెలిసిన వాళ్ళందరూ నిన్ననే చేంజ్ చేస్తున్నాడు అనిపిస్తుందా లేదా? సో నాకు అప్పుడు అదే అర్థమై నేనేం చేసిన అంటే మనోళ్ళ దగ్గర ఎవరెవరి దగ్గరికి వెళ్తామో వాళ్ళ గురించి మిగతా వాళ్ళతో మాట్లాడాలి. ఎవరైతే రావట్లేదో, నేను అక్కతానికి వెళ్ళిన 5,000 సామాన్ తీసుకున్నది, మొన్న మీ ఇంటి పక్కల మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిన ఇంటి సామాన్ తీసుకున్న వాళ్ళతో మాట్లాడాలి, ఆ గ్రూప్లో ఫోటోలు వేయాలి. దానివల్ల ఆటోమేటిక్ మూమెంట్ వస్తుంది. అర్థమైతే గట్టి కొట్టండి, అర్థం కాకపోతే మళ్ళీ చెప్తా. నేను ఎక్కడికి వెళ్ళినా మూమెంట్ నా దగ్గరికి రావాలి, నేను నా నుంచే మూమెంట్ని క్రియేట్ కావాలి. ఎవరిదైనా కార్ వచ్చింది అనుకోని నా కార్ కాడికి పోయి ఒక వీడియో చేసుకొని నా గ్రూప్లో వేస్తాను. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఇగో ఈయన కార్ వచ్చింది, నాకు కూడా రాబోయే 3 నెలల్లో ఈ టైం వరకు కార్ వస్తుందని చెప్పేసి మీరు గ్రూప్లో వేయండి. మీరు చెప్పిన వాళ్ళు చెప్పినట్టు చేయండి, కాకపోతే నన్ను అడగండి. విన్నింగ్ టీంలో కార్ వస్తే చాలు, మీ అప్లైనా మీ డౌన్లైనా మీ బ్రదర్లైనా అది సంబంధం లేదు. విన్నింగ్ టీం వాళ్ళది కార్ పోస్టర్ వచ్చింది, మీకు నియరెస్ట్ ఉందంటే వెళ్ళిపోవడమే, అంతే, టీముని తీసుకొని వెళ్ళిపోవాలి. అట్లా చేస్తే మనం మూమెంటం క్రియేట్ అవుతుంది. మనం గ్రూప్లో ఫోటోలు వేయకుండా మళ్ళీ ఇంకొకటి, ఎవ్రీడే అయితే మీటింగ్కి వెళ్తున్నామో ఆ మీటింగ్కి వెళ్ళిన ప్రతి ఫోటో గ్రూప్లో వేయాలి. ప్రోడక్ట్ ఇస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఇగో మా వాళ్ళు ప్రోడక్ట్ తీసుకున్నారని, ప్రోడక్ట్ రిజల్ట్ వస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఇగో మా వాళ్ళ ప్రోడక్ట్ రిజల్ట్ వచ్చింది, అగ్రి రిజల్ట్ వస్తే అగ్రి రిజల్ట్, సప్లిమెంట్ రిజల్ట్ వస్తే సప్లిమెంట్, ఏ రిజల్ట్ వస్తే అది గ్రూప్లో పోస్ట్ చేసుకుంటే మనం యాక్టివ్గా ఉంటే మూమెంట్ ఆటోమేటిక్ క్రియేట్ అవుతుందా కాదా? నేను ఏదైతే ఈ వారం రోజులు సండే, మండే, ట్యూస్డే ఇవన్నీ వారం రోజులు కంటిన్యూగా పనిచేసి వీళ్ళందరినీ సండే మీటింగ్ తీసుకెళ్ళి ఆ సండే మీటింగ్లో కూర్చోబెట్టుకొని వాళ్ళందరితో ఒక వీడియో చేసి మేమంతా చేస్తున్నాం, 3 నెలల్లో మా కార్లు వస్తున్నాయి, 6 నెలల్లో 1 లక్ష ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి ఇట్లా వీడియోలు చేసేస్తుంటే మూమెంటం క్రియేట్ అవుతుందా కాదా? ఒక్కసారి ఆలోచించండి. ఎవరైతే ప్లాన్లు చెప్పకుండా ఫోటోలు వేయకుండా నాకు వస్తలేదు, నాకు ఇంటలేరు అంటే కాదు. ఎవరు వినకున్నా ఎవరు విన్నా ఒకటే పని, ఎవరు కనబడితే వాళ్ళకు నీకు డబ్బులు కావాలన్నా 1 లక్ష రూపాయలు కావాలన్నా నాకు సంపాదించే విధానం తెలుసా అని కూర్చోబెట్టి ప్లాన్ చెప్పి ఫోటోలు వేయాలి. మేము అట్లా చేసినాం కాబట్టే కదా ఈరోజు ఇన్ని లక్షల ఇన్కమ్ తీసుకుంటున్నాం. నాకైతే
కనబడే ప్రతి మనిషి బస్ ఎక్కినా, ఆటో ఎక్కినా, కొబ్బరి బొండం తాగనికి పోయినా, చాయ్ తాగనికి పోయినా, పకోడి తినికి పోయినా, బట్టలు కొనడానికి పోయినా, ఏడికి పోయినా మనుషులు కనబడితే చాలు, అన్న ఎన్ని రోజులు చేస్తేనే ఈ పని పాపం నీకు అని అంట. మరి ఏం చేయాలన్నా అంటారు, నా తన మంచి అవకాశం ఉంది. ఏం అవకాశం? కూర్చో చెప్తా. మనిషి కనబడితే చాలు, నా తన లిస్ట్ లేకుండా లిస్ట్ అయిపోయినాక పిక్చర్ అయిపోయినా ఏం చేయాలి సార్ అని చెప్పేసి నాకు అర్థమైంది ఏంటంటే దునియాలో ఉన్న వాళ్ళంతా పనులు దొరుకుతారు, కనబడడానికి అంతా చెప్తా అనుకున్నా. అట్లా చెప్పుకుంటూ పోతే ఈరోజు నాకు ఇంటికాడ బెంచికాడ నిలబడ్డాడు. సో మూమెంటం అనేది నేను పర్సనల్గా నమ్మేది. నా అప్లైన్ వచ్చి 2 మాటలు చెప్తే డెవలప్ అవుతుంది, నా డౌన్లైన్ వచ్చి 2 మాటలు చెప్తే అట్లా ఉండదండి. నేను పని చేస్తేనే నా టీంలో వాళ్ళు చూస్తారు, నన్ను చూసి ముందుకు వచ్చి పని చేస్తారు. ఇది మనసులో పెట్టుకుంటే మనం సక్సెస్ అవుతాం. అర్థమవుతుందా? ఇది మీరు నిజంగా ఆలోచించండి. ఈ మాట ఒక్కసారి నేను మీ సొంతం అన్నని మిమ్మల్ని జాయిన్ చేసిన వారం రోజుల నుంచి గ్రూప్లో ఒక్క ఫోటో వేస్తలేను, నేను జూమ్కి అటెండ్ అవుతలేను, మీరు నా తను వచ్చి పని చేస్తారా? ఎవరైనా సరే మావోడు పోయిండు, ఒక 10 రూపాయలు వస్తే ఆయన చూసి నేను కూడా పోయి బాగుపడతాను చూస్తాడు. మనం పని చేయకుండా ఉంటే వాడికి 10 రూపాయలు వస్తలేదు, వాడు ఖరాబ్ అయ్యిందని వచ్చేటోడు కూడా రాకుండా ఉంటాడు. మీరు 10 రూపాయలు సంపాదిస్తే ఆయనకు నమ్మకం వస్తుంది, ఆయనకు నమ్మకం వస్తే బిజినెస్లోకి వస్తాడు. నేను సలీం సార్ను 6 నెలలు సతాయించిన. ఎంతమందికి తెలుసు? ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఎందుకు సతాయించిన? నాతోనే కారు నడిపించిన ఆయన సడన్గా లక్షల రూపాయలు వస్తాయంటే ఎక్కడ నమ్మబుద్ధి అవుతుంది? నేనేం చేసినా, ముందు నువ్వు పోయినావు కదా, 10,000 నాకు సంపాదించి చూపి అని చెప్పేసి 6 నెలలు చూసిన. ఎప్పుడు వస్తాయి నాకు 30,000, ఎప్పుడు వస్తాయి 30,000. 6 నెలల తర్వాత 30,000 వస్తే అప్పుడు పోయి మూసుకొని చేయను. అర్థమవుతుందా? మీరు చెప్పిన వాళ్ళు కూడా అట్లనే రావాలి అంటే మీరు ఎంతో కొంత సంపాదించండి. అది కూడా 1 నెల కాదు, 1 నెల 30,000 వచ్చినా వచ్చే నెల మళ్ళీ ఏం అట్లా కాదు, 3 నెలలు కంటిన్యూగా 30,000 వచ్చేటట్టు చూడండి. మీ టీం ఎట్లా మూమెంట్ రాదో నేను చూస్తాను. అర్థమవుతుందా? 6 గంటలకు ఇంట్లో నుంచి వెళ్ళగానే ఒక వీడియో రావాలి, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినా. ఎందుకు వెళ్ళినా అంటే నేను నా జీవితం, నా కష్టాలు, నా బాధలు, నా ప్రాబ్లమ్స్ అన్నీ పోవాలి. ఎందుకు పోవాలంటే నేను ఆల్రెడీ విన్నింగ్ టీం ఫ్యామిలీ యూనియన్కి వెళ్ళినా. అప్పులలో ఉన్న వాళ్ళు, మంచిగా ఉద్యోగాలు ఉన్న వాళ్ళు అందరూ బాగుపడ్డారు. ఇప్పుడు నా నెంబర్ ఈ డిసెంబర్ వరకు నేను 1,00,000 రూపాయలు సంపాదించాలని చెప్పి నేను బయటకు వెళ్తున్నా అని చెప్పేసి ఒక వీడియో చేసేయండి. మీ గ్రూప్లో ఉన్న వాళ్ళు అందరూ చూస్తారు, వాళ్ళకు కూడా ఒక జోష్ వస్తుంది. మూమెంట్ ఎవరి వల్ల వస్తుంది? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్సైట్మెంట్తో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వచ్చేటోడు కూడా ఈ అమ్మాయికి ఏడుస్తున్నాడు, ఏమైంది వదుతి అనుకో. అర్థమవుతుందా? ఎక్సైట్మెంట్, ఫుల్ ఎక్సైట్మెంట్. డ్రెస్ కోడ్లో లేకపోతే పనులు జరగవు. మీటింగ్కి వెళ్తే ఎక్సైట్మెంట్. అప్లైన్ కలిస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పోలీస్ లైన్ ఉండే ఇప్పుడు ఇన్ని లక్షలు సంపాదిస్తుంది, నా క్యాబ్ డ్రైవర్ ఉండే ఇన్ని లక్షలు సంపాదిస్తుంది, ఈ మంజుడు కూరగాయలు సంథింగ్ ఇట్లా చేస్తుంటే వాళ్ళకి అరే ఏం చేస్తున్నారో నాయన, నువ్వు యూట్యూబ్లోకి వెళ్ళి సోషల్ మీడియాలోకి వెళ్ళి బయటకు వచ్చేటట్టున్నావు అనేటట్టు కనబడాలి. నేను మొన్న గుండు కొట్టుకున్నా. నా గుండు చూసిర్రా ఇంతకుముందు? ఈ సోషల్ మీడియా గురించి చెప్పాలంటే మీకు ఒక విషయం చెప్పాలి. సోషల్ మీడియాలో కంటిన్యూ పోస్టులు చెయ్యండి. నాకు గుండు మీద ఎట్టుకెళ్ళడానికి కొంచెం టైం పట్టింది, రాత్రి మొలవలే. అర్థమవుతుందా? ఏదైనా రిజల్ట్ రావాలంటే కొంచెం కన్సిస్టెన్సీగా పని చేస్తే రిజల్ట్ వస్తుంది. 2 ఫోటోలు పెట్టి 4 ఫోటోలు పెట్టి నాకు ఎవరు ఎత్తలేదు సార్ సోషల్ మీడియా, ఎక్కలు వస్తుంది. అట్లా కాదు, కన్సిస్టెన్సీగా చేయాలి, ఎక్సైట్మెంట్ చేయాలి. దుబాయ్లో ఉన్నాం రా బాయ్, ఊర్లో ఏం చేస్తున్నావు ఇంకా అంటే ఎందుకు రాదు? అరే మా వాళ్ళు పెళ్లి కొన్నాడు రా బాయ్, ఇంకా ఆనే ఉంటావు అంటే ఎందుకు రాదు? అర్థమవుతుందా? అరే నువ్వు ఇంకా రాకపోతే నాకు కూడా కారు వస్తుంది, కిలో మిఠాయి తీసుకొని మీ ఇంటికి రావాల్సి వస్తుంది అంటే ఎందుకు రాదు? అర్థమవుతుందా? ఎక్సైట్మెంట్ ఎవరి వల్ల వస్తుంది? మూమెంట్ ఎవరి వల్ల వస్తుంది? ఏ అప్లైన్ డౌన్లైన్ కాదు. నువ్వు ఎక్సైట్మెంట్ ఎట్లుండాలంటే నీ అప్లైన్ ఉక్కురాదు. ఎవరో నాయన జర మెల్లగరా నాయన, దండం పేరు తాగం చేయకుండా. నీ బ్రదర్ లైన్ ఫోన్ చేసి అడగాలి, ఎట్లా చేస్తున్నారు సార్, మీరు ఎట్లా పని చేస్తున్నారు సార్ అని అడగాలి. మీరు బ్రదర్ లైన్ ఫోన్ చేసి అడగడు కాదు, మిమ్మల్ని బ్రదర్ లైన్ ఫోన్ చేసి ఎక్కడో ఢిల్లీకి వెళ్ళి అక్కడికి ఫోన్ చేసి కైసక్కరే అనాలి. నాకు హిందీ రాదు, నువ్వు హైదరాబాద్లో తెలుగులో నేర్పిస్తా అని చెప్పాలి. అప్పుడు అర్థమవుతుందా? ఒక స్టోరీ అండి, నా ఫేవరెట్ స్టోరీ చెప్పి